నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, స్కిన్ గ్లోకి అలాగే చర్మ సౌందర్య రక్షణ కోసం కూడా ఎన్ని రకాల టిప్స్ చెప్పినా, మీరు ఎన్ని రకాల మందులు చెప్పినా ఇంకా దానికోసం వెతుకుతూనే ఉంటారు జనాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అవునమ్మా. సో ఈ రోజు కూడా మనం ఇదే టాపిక్ మీద మాట్లాడదాం సార్. అలాగేనమ్మా, స్కిన్ తప్పనిసరిగా. గ్లోకి మీరు ఇంకా ఏదైనా దివ్యమైన ఔషధం ఏదైనా చెప్తారా? తప్పనిసరిగానమ్మా. అనేక రకాలు ఉన్నాయమ్మా స్కిన్ గ్లోకి. మీకు చాలా బాగా పనిచేయాలి, వెంటనే రిజల్ట్ రావాలంటే కొంచెం మండుతుంది కానమ్మా, నల్ల జీలకర్ర అమ్మ, అదేవిధంగా అవిసె గింజలు అంటారు. అవును. అవిసె గింజలు, నల్ల జీలకర్ర, అదేవిధంగా కొంచెం ఆవాలు. ఈ ఆవ నూనె అనేది కూడా స్కిన్ గ్లోకి చాలా బాగా పనిచేస్తుందమ్మా. కానీ మండుతుంది. వేడి శరీరం వాళ్ళకైతే బాగా మండుతుందమ్మా. అందుకే ఏంటంటే వాత శరీరాలకి ఆవ నూనె అనేది చక్కగా పనిచేస్తుందమ్మా. ఆ ఆవాలు, నేను అన్నట్టుగా నల్ల జీలకర్ర, ఇది అవిసె గింజలు, ఈ మూడు కనుక చూర్ణం చేసుకున్నమ్మా, నీళ్ళతో నూరు రాసుకుంటే మండుతుందమ్మా. కొంచెం చూసుకోవాలి, స్కిన్ అన్ని స్కిన్లకి పడుతుందో లేదో తెలియదు, కానీ చాలా గ్లో వస్తుందమ్మా. ఓకే. అంటే మండడం అంటే మళ్ళీ ఏదైనా స్కిన్ మీద మీరు స్క్రబ్లు, బ్యూటీ పార్లర్స్లో స్క్రబ్లు అయ్యి రాసినప్పుడు ఎలాగైతే మండుతుందో అదే టైప్లో. అంతేగాని స్కిన్కి ఏం ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ అవ్వలేదమ్మా ఇంతవరకు. చాలా మంది, అనేక మందికి నేను తయారు చేసి కూడా ఇచ్చాను. పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. ఎవరో మేము మండింది, మేము మానేసాం అనే కంప్లైంట్ ఇంతవరకు రాలేదు. కానీ అనేక రకాలైన సెన్సిటివ్ స్కిన్స్ ఉంటున్నాయమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఈ కెమికల్ ఆహారాలు తినటం వల్ల ఎవళ్ళ బాడీ దేనికి రియాక్ట్ అవుతుంది అనేది అర్థం అవట్లేదు. అందుకు టెస్టింగ్ ఏ చెవు వెనకాల ఒక 2-3 రోజులు రాసుకున్న తర్వాతే వాడుకోండి అని చెప్తాం, ఏదైనా సరే స్కిన్కి ఏది ఇచ్చినా కూడా. అదేవిధంగా మీరు ఆముదంలో కూడా, ఏదైతే ఆముదం ఉందో ఆముదంలో మైనం అమ్మ, ఆవ నూనె ఆముదం రెండు సమానంగా కలుపుకుని అందులో మైనాన్ని కరగబెట్టుకుని కుంకుమ పువ్వు చూర్ణం చేసుకోవాలమ్మా. కుంకుమ పువ్వు చూర్ణం చేసుకుని ఆ కుంకుమ పువ్వు చూర్ణం కనుక అందులో కలిపి బాగా నూరుకుని రాసుకుంటే అమ్మా ఫేస్ ప్యాక్ కింద చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే ఆముదం ఏంటంటేనమ్మా, మీ చర్మానికి ఉన్న పోర్స్ అంటాం కదా, అది పూర్తిగా ఓపెన్ చేసి ఈ చర్మంలో ఉన్న మలినాలు ఏ అయితే ఉన్నాయో మీ చర్మం లోపల అన్నిటిని కూడా, ఈ ఆముదం తాగితే మన పొట్టలో ఉన్న అన్నీ కూడా బయటికి విరోచనం ద్వారా ఎలా అయిపోతాయో అదే విధంగా చర్మంలోంచి విరోచనం చేయండి అనుకోండి మీకు. ఆ విధంగా ఈ చర్మం లోపల ఏ అయితే ఉన్నాయో లోపల లేయర్స్లో అదంతా ఓపెన్ చేసామా, అక్కడ ఉన్న కల్మషాన్ని అంతా బయటికి తీసుకొచ్చేస్తాం. అందులో ఎప్పుడైతే కుంకుమ పువ్వు కలిపారో మీరు, నెంబర్ 1 యాంటీబయాటిక్ మన ఇదమ్మా, యాంటీ ఆక్సిడెంట్ అమ్మా కుంకుమ పువ్వు అనేది. ఇది ఆవ నూనె కలపడం వల్ల ఏమవుతుందంటే, ఆవ నూనె మీరు శరీర తత్వాన్ని బట్టి తక్కువ కలుపుకుంటే మంచిదమ్మా. అదేవిధంగా దాన్ని వాడుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మీరు ఆముదం, అలోవెరా, లోపల గుజ్జు ఉంటుంది కదమ్మా, ఈ రెండు కలిపి మిక్స్ చేసి అది రాసుకున్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో చాలా మినరల్స్ ఉంటాయమ్మా. మన స్కిన్కి కావాల్సినవి అన్నీ కూడా దాంట్లో కూడా ఉంటాయి. పూర్వం సున్నిపిండి అని మనం వాడుకునేవాళ్ళం. ఆ సున్నిపిండిలో ఏమి ఉండేయమ్మా, మినుములు, పెసలు, శనగపప్పు, అదేవిధంగా కొంచెం నువ్వుల నూనె, పసుపు, ఇలాగా అనేక రకాలు కలిపి దానికి సువాసన కోసం ఏం చేసేవారు, కచ్చూరాలు అని ఉంటాయమ్మా. మంచి సువాసన వస్తాయి. మంచి గంధపు నూనె కలుపుకోవచ్చు, మీరు గంధం పౌడర్ కలుపుకోవచ్చు. ఈ గంధం పౌడర్ కలపడం వల్ల ఏమవుతుందంటేనమ్మా, గంధం పౌడర్కి మీ చర్మం మీద ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి లేదా పారిపోతాయి. ఈ కచ్చూరాలు అనేది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ అమ్మ. ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది మీకు. ఇంతంత బిళ్ళలే ఉంటాయి, నున్నగా, మంచి సువాసన వస్తుంది. కొంతమందికి అది వాసన ఇష్టం లేకపోవచ్చు. ఇదివరకు నకము చెప్పులని కూడా ఉండి అమ్మ, అది ఇప్పుడు దొరకట్లేదు. అంటే సముద్రంలో ఆల్చెప్పల టైప్లో దొరుకుతాయి కదా, ఆ మాంసం తీసేగా చెప్పులు అనమాట, డిజైన్గా ఉంటాయి. చాలా ఒక సెంటు వాసన వస్తాయి అమ్మాయి, చాలా అద్భుతమైన స్మెల్ వస్తాయి. అటువంటి కొన్ని రకాలు మన వట్టి వేర్లు ఇలాంటివి కూడా కలిపేవారమ్మ అప్పట్లో. కలిపితే అది కనుక నలుగు పెట్టుకుంటే మీరు, మీ శరీరం సువాసన రావడమే కాకుండా అనేక రకాలైన చర్మవ్యాధులను తగ్గించి అద్భుతమైన గ్లో ఇచ్చిదమ్మా. నేను లాస్ట్లో చెప్పిన నకము చిప్ప, వట్టివేళ్ళు,
అలాగే ఖర్జూరాలు, ఇంకా మన ఏంటంటేనేమో సోమ గింజలు అంటారు, బావంచాలు. ఆ బావంచాలు కూడా కలిపితే అమ్మ అన్ని రకాల చర్మవ్యాధులకి మందమ్మ బావంచాలు అనేది. ఈ బావంచాలు ఇంకా కొన్ని కొన్ని ఉండి అమ్మ చాలా అద్భుతమైన మూలికలు, చిత్రమూలం ఒకటి, కానీ దానివల్ల కొంచెం మండుతుంది వాళ్ళు. ఇటువంటి అక్కలకర్ర ఇలాంటివి కలిపితే అమ్మ నల్లటి వాళ్ళు కూడా తెలిపొచ్చేవారు. వీటితోటి కొంచెం రోజు పెట్ల ఆయిల్స్ అని అనేక రకాల ఆయిల్స్ కలిపి మహాపరిమళ తైలం అని తయారు చేసేవారమ్మ. అవి ఇప్పుడు దొరకట్లా. ఆ ఫార్ములాస్ ఉన్నాయి, పూర్వీకులు రాసినవి, కానీ వస్తువులు దొరకాలి కదండి సార్. ఆ వస్తువులు దొరకట్లేదు. అది రాస్తేనంట 1 మైలు వాసన వచ్చిందంట మరి. అంటే నియర్లీ 1.5 కిలోమీటర్ ఆ స్మెల్ వస్తుంది. ఎంత అద్భుతమైన ఫార్ములాలు ఉన్నాయో చూడమ్మా. ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఏదైతే మీరు పూర్వం ఇవి ఉన్నాయో వాటిల్లో ఖర్జూరాలునమ్మా ఈ బావంచాలు కనుక కలుపుకుంటే ఈ బావంచాల సమస్త చర్మవ్యాధుల మీద పనిచేస్తుందమ్మా. ఈవెన్ సొరయాసిస్ మీద కూడా పనిచేస్తుంది బావంచ అనేది. ఆ బావంచాలతో సహా అన్నీ కలుపుకున్నమ్మా దాంతో కనుక నలుగు పెట్టుకుంటే మీ స్కిన్కి అద్భుతమైన గ్లో వస్తుందమ్మా. అందులో మునగవిత్తులు తైలం దొరుకుతుందమ్మా. అది దగ్గర కేజీ 10,000, 5,000 నుంచి 10,000 ఉంది. ఆ తైలం రాసుకుని, లేదు పూర్వం ఏం చేసేవారంటే నువ్వుల నూనె రాసిన తర్వాత ఇది మేగడలో కలిపి ఏది ఈ నలుగు పిండి అప్పుడు ఒళ్ళంతా రాసి కొంచెం ఆరినాక నలుగు పెట్టేవారు. అదే విధంగా నువ్వుల నూనె బదులు ములగ విత్తుల తైలం కనుక మీరు రాసుకుంటే ములగ నూనె కన్నా ములగ నూనెలో హయ్యెస్ట్ కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయమ్మా. అంతకంటే ఎక్కువ మినరల్స్ మునగ విత్తుల తైలంలో ఉంటాయమ్మా. రిజువనేషన్ అనేది ఆ మునగ విత్తుల తైలంలో ఉందమ్మా. స్కిన్కు కనుక మీరు మునగవిత్తుల తైలం ప్లస్ ఇది దొరుకుతుందమ్మా, కోకం బటర్ అంటారు. కోకం ఫ్రూట్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్, అది గట్టిగా ఉంటుంది. మన వెన్నలేక పేరుకుపోయి వెన్నకన్నా చాలా గట్టిగా ఉంటుంది. అది ఆయిల్ దేంట్లోని కలవదు. అది దాన్ని కనుక డైల్యూట్ చేసి టెక్నాలజీ జాగ్రత్తగా తెలుసుకుని మీరు ఈ మునగవిత్తుల తైలం, కోకం బటర్ 2 బావంచాలు ఈ 3 రకాలు కనుక కలుపుకుని మీరు ఒక ఆయిల్ కానీ లేకపోతే ఒక క్రీమ్ కానీ తయారు చేసుకుని ఎవ్రీడే నైట్ పడుకునేప్పుడు రాసుకుని తెల్లవారు లేచిన తర్వాత కెమికల్ సోప్స్ వాడకుండా న్యాచురల్గా వదిలేయట్లని ఏదైనా వాడుకుని గోరువెచ్చటి నీళ్ళతోటి కనుక కడుక్కుంటే అమ్మ కలర్ కూడా చాలా మారుతారు. అదేవిధంగా స్కిన్ గ్లో అనేది మీరు 16 ఏళ్ళు ఎలా ఉన్నారో 50 ఏళ్ళు వచ్చినా అలాగే ఉంటారు. అంత బాగా చర్మం మడతలు పట్టడం కానీ ఏమీ లేకుండా అద్భుతంగా మీ చర్మానికి రిజువనేషన్ అనేది ఇప్పుడు నేను ఆఖరిని చెప్పిన ఫార్ములా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మేము ప్రొటెక్ట్ కింద కూడా వెళ్దామని అనుకుంటున్నామమ్మా. కానీ ఎవరైనా ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుని వాడుకుంటారు అని నేను మీకు ఈ ఫార్ములా అని చెప్పడం జరిగిందమ్మా. కానీ దొరకడం కూడా కష్టం సార్. దొరకడం కూడా కష్టమేనమ్మా. అంటే కోకం బటర్ దొరుకుతుందమ్మా, మీరు నెట్లో కొడితే దొరుకుతుంది. ఇప్పుడు ఏ అయితే ఫేమస్ క్రీమ్స్ ఉన్నాయో, ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కిన్ క్రీమ్స్ అన్నిటిలో మోర్ దెన్ 90% క్రీముల్లో కలిపేది కోకం బటర్ అమ్మా. కామన్ ఇంగ్రీడియంట్ అది. అది సో ఇలాంటివన్నీ కూడా సేకరించడం కూడా కష్టం, చాలా ఓపిక ఉండాలి. అవును, దొరకాలి. అవి ఎక్కడ దొరుకుతాయి, తీసుకురావడం, మళ్ళీ వాటి ప్రిపరేషన్ కూడా చాలా పెద్ద పద్ధతి. అవును, అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి మనం పూర్వం ఏవైతే సున్నిపిండిలు ఇలాంటివి వాడుకునేవాళ్ళం వాటిలో కొంచెం ఒట్టు వేళ్ళు చూర్ణమ్మా, లేకపోతే ఈ ఖర్జూరాలని చెప్పాను కదా అటువంటి వాటిలో చూర్ణం ఇలాంటివి కలుపుకుంటే సువాసన కూడా బాగుంటుంది, చర్మం వాసన బాగుంటుంది, ప్లస్ గ్లో కూడా. ఆ విధంగా మీరు తయారు చేసి వాడుకోవచ్చాము. ఓకే సార్, చాలా చక్కగా ఔషధం చెప్పేది. కాస్త కష్టమే, కాకపోతే ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా బాగుంటాయి. అవును సార్, ఖచ్చితంగా ట్రై చేస్తారు మన వాళ్ళు. అందం కోసం మన వాళ్ళు ఏది వదలరు. మన వీడియోస్లో కూడా చాలా మంది కూడా మీరు ఎన్ని చెప్పినా కూడా కామెంట్స్లో మళ్ళీ అడుగుతూనే ఉంటారు, ఇంకేదన్నా ఉందా, ఇంకా ఏదన్నా ఉందా అనేసి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదమ్మా. అందుకు మనం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే వేసిన దాని గురించే మాట్లాడుతున్నారు, ఇది వరకు వచ్చిన దాని గురించే మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసినప్పుడు చూసి వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా కొత్త వాళ్ళు చూడొచ్చు కదమ్మా. అనేక మందికి ఉపయోగపడాలి కదా. అందుకు
చేస్తానే ఉండాలమ్మా ఇలాంటి వీడియోస్. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్.